హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మొలారి ఎస్కే, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీకోసం తీసుకొస్తున్న ఒక వీడియో చేస్తున్నాను అనమాట. కొత్త యూనిట్ అనమాట ఇందులో మిషన్ డ్రాయింగ్లో. సో ప్రీవియస్ క్లాస్లో మీకు రివిటెడ్ జాయింట్స్లో కంప్లీట్ చేశాను. డబుల్ రివిటెడ్, డబుల్ స్టాప్, జిగ్ జాగ్, బట్ జాయింట్. సో ఈ వీడియోలో మీకు అసెంబ్లీ డ్రాయింగ్స్ ఆర్ మిషన్ డ్రాయింగ్ అనమాట. సో అసెంబ్లీ డ్రాయింగ్ అంటే ఏంది, మిషన్ డ్రాయింగ్ అంటే ఏంది, దాంట్లో టైప్స్ ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ అసెంబ్లీ డ్రాయింగ్ ఆర్ మిషన్ డ్రాయింగ్. సో ఇది అసెంబ్లీ డ్రాయింగ్ ఆర్ మిషన్ డ్రాయింగ్ సింపుల్గా చెప్పాలంటే ఏవైనా డిఫరెంట్ పార్ట్స్, దానికి సంబంధించిన పార్ట్స్ని కలపడాన్ని ఉంటారంటే అసెంబ్లీ డ్రాయింగ్ అంటారు, లేదా మిషన్ డ్రాయింగ్ అంటారు. ఏదైనా ఒక డివైస్ యూజ్ చేసి సమ్ డిఫరెంట్ పార్ట్స్తో యూజ్ చేసి మనం కలిపేదాన్ని కూడా అసెంబ్లీ డ్రాయింగ్ అంటారు. సో దాని సెంటెన్స్ ఫార్మేషన్లో టోటల్గా అసెంబ్లీ డ్రాయింగ్ అంటే ఏంది, డెఫినేషన్లో ఎలా ఉంటుందంటే a drawing that shows various parts of a machine in their correct working position is called an assembly drawing or machine drawing. అంటే ఏవైనా డిఫరెంట్ పార్ట్స్ డ్రాయింగ్లో మిషన్లో కరెక్ట్ వర్కింగ్ పొజిషన్లో సెట్ చేసే విధానాన్ని ఏమంటారంటే అసెంబ్లీ డ్రాయింగ్ ఆర్ మిషన్ డ్రాయింగ్ అంటారు. సో మిషన్ డ్రాయింగ్ ఆర్ అసెంబ్లీ డ్రాయింగ్ క్లాసిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ అనమాట. సో చూడండి, ఫస్ట్ డిజైన్ అసెంబ్లీ, సెకండ్ వన్ వర్కింగ్ అసెంబ్లీ, థర్డ్ వన్ సబ్ అసెంబ్లీ డ్రాయింగ్స్, ఫోర్త్ వన్ ఇన్స్టాలేషన్ అసెంబ్లీ డ్రాయింగ్, ఫిఫ్త్ వన్ ఎక్స్పోర్టెడ్ అసెంబ్లీ డ్రాయింగ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఎక్సెట్రా. అంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట. డిజైన్ అసెంబ్లింగ్ అంటే పార్ట్ని డిజైన్ చేసి అసెంబ్లీ చేసే డ్రాయింగ్ అనమాట. వర్కింగ్ అసెంబ్లీ అంటే మిషన్ వర్కింగ్ పర్పస్. సబ్ అసెంబ్లీ డ్రాయింగ్ ఇంటర్నల్గా అసెంబ్లింగ్లో చిన్న పార్ట్స్ ఉంటాయి అనమాట. ఇన్స్టాలేషన్ అంటే మిక్సింగ్ అవి ఫిక్స్ చేసి ఇచ్చేసి అనమాట. ఎక్స్పోర్టెడ్ అసెంబ్లీ డ్రాయింగ్ అంటే అవుట్ సైడ్లో కనిపించేవి. సో ఇన్స్ట్రక్షన్స్ ఫర్ మాన్యువల్ బేస్డ్ ఆన్ హ్యూమన్ బీ యొక్క ఇన్స్ట్రక్షన్ బట్టి ఇవి తయారు చేసేది అనమాట. సో ఇక్కడ అసెంబ్లీ డ్రాయింగ్ అంటే సబ్మిషన్ ఏంటి. సో అసెంబ్లీ డ్రాయింగ్ మేడ్ ఎట్ ద డిజైన్ స్టేజ్ వైల్ డెవలపింగ్ ద మిషన్ ఈజ్ కాల్డ్ డిజైన్ అసెంబ్లీ డ్రాయింగ్. ఏదైతే కొత్తగా మిషన్ని డెవలపింగ్ డిజైన్ చేస్తుందో దాన్ని ఏమంటారు, అసెంబ్లీ డ్రాయింగ్, డిజైన్ అసెంబ్లీ డ్రాయింగ్ అంటారు. అలాగే సబ్ అసెంబ్లీ డ్రాయింగ్ ఈజ్ కెన్ అసెంబ్లీ డ్రాయింగ్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ పార్ట్స్ which from a part of the complicated machine in number such that sub-assembly drawing are needed to make the complete unit. అంటే ఇక్కడ ఏదైతే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయో విచ్ పార్ట్స్ ఆర్ ఫ్రమ్ ద కాంప్లికేటెడ్ మిషన్ ఉంటుంది. మిషన్లో ఏవైతే డిఫరెంట్ కాంప్లికేషన్ గ్రూప్ రిలేటెడ్ బోల్ట్ కావచ్చు, నట్ కావచ్చు, దాని మెజర్మెంట్ బేస్ చేసుకొని ఉండే వాటిని ఇలా కాంప్లికేటెడ్గా ఇన్సర్ట్ చేసేదాన్ని ఉంటారు. సో ఈ నంబర్ ఆఫ్ సచ్ సబ్ అసెంబ్లీ డ్రాయింగ్స్ ఆర్ నీడెడ్ టు మేక్ ఏ కంప్లీట్ యూనిట్. ఒక యూనిట్ కావాలంటే ఇలా చిన్నవి కూడా కావాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ చిన్న డ్రాయింగ్ ఇస్తాను. ఒక షర్ట్ ఉందనుకుంటే ఇది ఒక షర్ట్ పార్ట్ అనుకోండి. సో ఇది షర్ట్ పార్ట్, ఒక డిజైనర్ కట్ చేసే షర్ట్ పార్ట్ ఇలా ఉంటుందన్నమాట. అంటే టైలర్ కట్ చేసే షర్ట్ పార్ట్. ఇది ఫ్రంట్ 2 పార్ట్స్ ఉంటాయి. ఇలా వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది అన్నమాట. సో బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్యాక్ పార్ట్ ఇది. సో ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే ఇక్కడ కాలర్ సపరేట్గా ఉంటుందన్నమాట, కాలర్ రేటింగ్. అలాగే ఇక్కడ హ్యాండ్స్, ఇలా హ్యాండ్స్ ఉంటాయి. సో అలాగే ఇక్కడ షోల్డర్ పార్ట్ ఉంటుంది అన్నమాట. ఇది షోల్డర్ పార్ట్. అలాగే మనకు కావాల్సిన జోబ్ అనమాట ఇది. సో ఇవి నెంబరింగ్ ఇస్తే ఇది 1, ఇది 2 అని, ఇది 3 అని, ఇది 4 అని, ఇది 5 అని పార్ట్లు ఇస్తారనమాట. సో దీన్ని మనం అసెంబ్లింగ్ చేయాలంటే, సింపుల్గా గీయాలంటే సో ఇలా గీసేస్తాం అనమాట. సో ఇక్కడ ఇలా హ్యాండ్స్ ఉంటాయి, ఇలా హ్యాండ్స్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కాలర్ ఉంటుందన్నమాట. సో ఇది కాలర్. ఇక్కడ పాకెట్ అనమాట. ఇక్కడ వచ్చేసి బటన్స్ అనమాట ఇవి. సో సెట్ కావాల్సిన బటన్స్ ఇలా ఉంటాయి. సో ఇక్కడ డైమెన్షన్ని బేస్ చేసుకొని ఏ పార్ట్ ఎక్కడ అసెంబ్లింగ్ చేయాలో అక్కడ అసెంబ్లీ చేసామన్నమాట. అంటే ఫస్ట్ డిజైన్ అనేది దీనికి రావాల్సింది. ఫస్ట్ ఇది అసెంబ్లింగ్ ఉంటుంది. షర్ట్కి 2
రెండు సైడ్ల 2 హ్యాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఒక పాకెట్ ఉంటుంది, ఇక్కడ ఒక కాలర్ ఉంటుంది, ఇక్కడ బటన్స్ ఉంటాయన్నమాట. సో దీన్ని డిజైన్ చేసుకొని ఈ పార్ట్ ఏ విధంగా చేసామో దీన్ని ఏమంటారంటే అసెంబ్లీ డ్రాయింగ్ లేదా మిషన్ డ్రాయింగ్ అంటారు. ఎందుకంటే ఇది ఒక మిషన్ అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ అనమాట. 1 2 3 4 5 ఇక్కడ 6 అనేది కాలర్ అనమాట. ఇవన్నీ కలిపి మనం చేసినట్టయితే ఇక్కడ మనకి ఒక షర్ట్ లాంటి నిర్మాణం ఒకటి వచ్చిందనమాట. సో 2 హ్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక ఫ్రంట్ 2 పార్ట్స్ అనమాట. ఇది 2 పార్ట్స్, బ్యాక్ సైడ్లో ఉన్న పార్ట్ మనకి కనబడుతుంది కాబట్టి అవుట్ సైడ్ ఉంటుంది. ఇది కాలర్, ఇది వచ్చేసి పాకెట్ అనమాట. సో ఇలా మనం అసెంబ్లీ డ్రాయింగ్ అనేది డ్రా చేస్తాం ప్రతి మిషన్ని బేస్ చేసుకొని. ఇక్కడ డిఫరెంట్ పార్ట్ లిస్ట్ రాయాలంటే ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అని ఉంటుంది. ఇలా సీరియల్ నెంబర్ 1, ఇక్కడ మిషన్ ఐటము, ఇక్కడ క్వాలిటీ ఏంటి, ఇక్కడ క్వాంటిటీ ఏంటి. సో ఇక్కడ 2 ఫ్రంట్ వ్యూస్ ఉన్నాయి, 1 బ్యాక్ వ్యూ ఉంది, 2 లెగ్స్ ఉన్నాయి, ఒకటేమో షోల్డర్ ఉంది, ఇక్కడ నెక్ ఉంది. సో ఈ విధంగా మనం మిషన్ డ్రాయింగ్ లేదా అసెంబ్లీ డ్రాయింగ్ అనేది డ్రా చేస్తాం అనమాట. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో వాట్ ఈజ్ మిషన్ డ్రాయింగ్, హౌ టు డ్రా పిక్చర్స్ అనే దాని గురించి, అసలు ఒక మిషన్ డ్రాయింగ్లో ఎలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం, ఏమేమి పార్ట్స్ ఉంటాయని దాని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంతవరకు బాయ్ అండి, ఉంటాను.